ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే ఉషా. సో ఉషా, ఎఫ్సిఆర్ఏ బిల్లు ఒక రకంగా చూస్తే ఈ H1B ఉద్యోగులకి అమెరికా ఈ ప్రభావం బాగా చూపిస్తుందేమో, ఇది టార్గెట్ చేస్తున్నట్లే అనిపిస్తుంది. అయితే ఈ H1B అమెరికా ఉద్యోగులకి 60 రోజులు టైం ఇచ్చారు, లైఫ్ లైన్ కట్ అయిపోతుంది అంటున్నారు. ఏంటిది? ఊరికే పాపం భయపడిపోతూ ఉంటారు కదా. లైఫ్ లైన్ కట్ అనే మాట తీసుకోవాలంటేనే భయం వేస్తుంది. మరి నిజంగా లైఫ్ లైన్ కట్టా ఈ H1B ఉద్యోగులకి? రాదా? ఇక్కడ ట్రంప్ గారు డప్పు కొట్టుకుంటూ దండోరా వేసుకుంటూ ఆగస్ట్ 6వ తారీఖు 2026న ఎవరైతే H1B వీసా లీగల్గా వాళ్ళు అక్కడ పనిచేయడానికి ఉద్యోగం కంప్లీట్ అయిందో, ఏంటది ఉద్యోగంలోంచి బయటకు వచ్చేసారో వాళ్ళకి యూజువల్గా డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఈ వీసాలు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళు లాబద్ధంగా మీ స్టేని అక్కడ ఎవాల్యుయేట్ చేసి ఉండనిస్తారు. ట్రంప్ గారు మనకి ఈ గొడవలు లొల్లి జరుగుతున్నప్పుడు ఆగస్ట్ 6వ తారీఖున ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి చెప్పారు. అదే న్యూస్ మనకి బయటకు వచ్చింది. సో ఇది ఇంకా రివ్యూలో ఉంది. వాళ్ళు ఇంకా ఇది కట్ చేసేసామని చెప్పలేదు. భయపడకండి. ఫస్ట్ థింగ్ నేను చెప్పొచ్చేది ఇండియన్స్ అందరికీ ఏడుపు వచ్చేస్తుంది. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ. సడన్గా 60 రోజులు కట్ అయిపోయిందంటే ఇప్పుడు సడన్గా ఉన్నదంతా అమ్ముకొని బేసిక్ ఊపిరి పీల్చుకునే స్పేస్ కూడా లేదా అనుకోకండి. ఎక్కడ ఇది లా రాలేదు. దాఖలా చేయటం అయితే నిజం, కానీ వాళ్ళు ఇంకా చేసేయమని చెప్పలేదు. ఇట్స్ స్టిల్ వ్యాలిడ్ యాజ్ పర్ ద లా. ఏదైతే 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉందో దేనికి, ఇంకో ఉద్యోగం వెతుక్కోవడానికి, యూ కాన్ స్టిల్ లీగలీ వర్క్, లేదా మీ స్టేటస్ మార్చుకోవడానికి, ఓకే, లేదా మీరు ఇండియా వెళ్ళిపోవడానికి ఇంకా మీకు 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మిమ్మల్ని ఎవరు వచ్చి అమెరికా నుంచి డిపోర్ట్ చేసేయరు, ఇబ్బంది పెట్టి పరిగెట్టించి పంపించేయరు. ఇదైతే ఇంకా స్టిల్ వ్యాలిడ్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ దీని ఇంకా రివ్యూ మాత్రమే చేస్తోంది. దట్స్ ద ఫస్ట్ క్లారిటీ. ఇంకొకటి ఏంటంటే మీ I-94 ఏదైతే ఉంటుందో, నేను న్యూస్లో ఉండొచ్చాను కదా, I-94 ఏదైతే ఉంటుందో, ఎగ్జాంపుల్ ఈరోజు మీరు మీ I-94 ఆగస్ట్ 30వ తారీఖు ఎక్స్పైర్ అయిపోతుంది అనుకోండి, కానీ మీ ఉద్యోగము మొన్న 31వ తారీఖు, పోయిన నెల 31వ తారీఖు పోయింది. యాక్చువల్గా 60 డేస్ టైం పీరియడ్ ఉండాలి. అంటే ఇంకొక సెప్టెంబర్ అక్టోబర్ 30 వరకు కూడా ఉండొచ్చు. ఓకే, ఈ 60 డేస్ గ్రేస్ పీరియడ్ ఎప్పుడు తగ్గిపోతుంది అంటే ఈ 60 డేస్ లోపు మీ I-94 కనుక ఎక్స్పైర్ అయిపోతే ఆ టైం లోపలే either ఇంకో ఉద్యోగం అన్నా వెతుక్కోండి, లేకపోతే స్టేటస్ చేంజ్ అన్నా చేసుకోండి, లేకపోతే I-94 ఎక్స్పైర్ డేట్ ముందొచ్చినా, లేదా మీకు ఉద్యోగం పోయిన దగ్గర నుంచి 60 రోజుల డేట్ ముందొచ్చినా, ఏది ముందొస్తే అది లీగల్గా తీసుకొని మీరు US నుంచి రావడానికి కానీ, స్టేటస్ చేంజ్ కానీ, ఇంకో ఉద్యోగం వెతుక్కోవడానికి పరిధి ఆ పీరియడ్. అంతేకాని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడానికి కానీ, 60 రోజులు గ్రేస్ పీరియడ్ ఇవ్వకుండా మిమ్మల్ని డిపోర్ట్ చేయడానికి కానీ వీలు లేదు, హక్కు ఇంకా ఇవ్వలేదు. అది రివ్యూలోనే ఉంది. అంతేరాగా. సో భయపెడుతూ పాపం ఇప్పటికే ఎన్ని ఉంటున్నాయో నిజంగా US లో ఉన్న మన ఇండియన్స్ కి. రోజు లీగల్ ఇమిగ్రేషన్ అని చెప్పి లీగల్ గా గ్రీన్ కార్డులు ఉంది క్యాన్సిల్ చేసి రోజుకొక కొత్త రూల్ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి రాదా. దీని ఇంపాక్ట్ ఏంటో తెలుసా? 55,000 ఆన్ అన్ యావరేజ్ పర్ ఇయర్ పిల్లలు అమెరికా చదువుకోవడానికి వెళ్తే లాస్ట్ 1.5 yearలో 22,000 పడిపోయింది. అసలు మనకి ఈ టైంకి ఇది ఫాల్ సెమిస్టర్ కటకటకటకటలా ఆడిపోతా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంతా ఈగలు తోలుకుంటున్నారు. ఇప్పుడు అమెరికా వెళ్ళే పిల్లలు లేరు. సో ఎవరైనా అమెరికా ఎందుకు వెళ్దాం అనుకుంటున్నారు? ₹1,00,00,000 50 లక్షలు అప్పులు తీసుకొని అక్కడ చదువుకొని పాసిబిలిటీ ఆఫ్ ఉద్యోగం వచ్చి సెటిల్ అవ్వడానికి. మీరు ఇవన్నీ తీసిస్తే అమెరికాకు అర్థం కావట్లా. ఇండియా నుంచి లేదా దేశ విదేశాల నుంచి వచ్చి చదువుకునే పిల్లల వల్ల వాళ్ళ ఎకానమీకి, కాలేజీలకి, స్టూడెంట్ల అడ్మిషన్లు డబ్బులకి వస్తుంది. ట్రంప్కి ఆ డప్పు దండోరా ఆగిన తర్వాత ఎకానమీ ఆఫ్ అమెరికా ఒక 2 yearsలో డైల్యూట్ అయిన తర్వాత అర్థమవుతుంది. ఏ స్టూడెంట్ రాకపోతే మీకు ఎక్కడి నుంచి కాలేజీలు ఫిల్ అవుతాయి, మీకు ఎక్కడి నుంచి పిల్లలు అవుట్పుట్ వస్తారు, మీ రీసెర్చ్కి ఎవరు చేస్తారు? స్కిల్డ్ వర్కర్ వీసా H1 అంటే విపరీతమైన స్కిల్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోమని. ఆ స్కిల్ వాళ్ళందరినీ కుక్కటి వేళతో సహా స్టూడెంట్స్ OPT అని ఉంటుంది. పాపం వాళ్ళకి CPT కరికులం ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిన తర్వాత ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అని ఉంటుంది. అది కూడా $100K పే చేయాలని ఏవో కొత్త రూల్స్ తీసుకొస్తున్నారు. అసలు ఎందుకు వస్తారా?
ఈ పత్తాపరం ఎందుకు చేసుకుంటారు పిల్లలు? ఏం పిచ్చా చేదా? నీ కంట్రీ ఒకటే ఉందా సెటిల్మెంట్ అవడానికి? ఇండియన్స్ కావాలంటే ఒక ఐలాండ్ని లేపగలరు. అక్కడ ఒక చిన్న యూనివర్సిటీ ఉండి పాసిబిలిటీ ఆఫ్ లివింగ్ ఉంటే. ఏం మాట్లాడుతున్నారు ట్రంప్ గారు? మాట్లాడితే మీకు ఇష్టం వచ్చినట్టు 60 రోజులు గ్రేస్ పీరియడ్ తీసేస్తాడంటే మీరు అక్కడ పీక్కొని లాక్కోవాల్సింది ఏం లేదు. ఇండియన్స్ ఎక్కడైనా సర్వైవ్ అవుతారు. 2 రోజుల్లో టికెట్లు బుక్ చేసి ఇక్కడ అమ్మా నాన్నలు ఇండియాకి తీసుకొస్తారు. ఆ తర్వాత మేము ఏదో ఎంట్రీ మేము రానివ్వం, మేము కానివ్వం, మేము చేయనివ్వనంటే మీకు కూడా అట్లనే గండి కొట్టడానికి మోడీ గారు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ రెడీగా ఉన్నారు. అంతం కాదు, ఇది ఆరంభం. ఆట ఆడటం మొదలు పెట్టడం కాదు, ఆటలో నిలవాలా. ఆ తర్వాత ఎకానమీ పడిపోయి స్టూడెంట్స్ రాకుండా ఉన్న వాళ్ళందరూ రిటర్న్ వచ్చేసిన తర్వాత నీ సిస్టమ్స్ లో అక్కడ పనిచేసే కంపెనీస్ సక్సెస్ అవ్వాలి కదా. చూద్దాం. అందరే వీళ్ళే ఎక్కువ ఉన్నారు అంటే నిజంగా మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అన్న మనిషి గ్రీన్ కార్డులు ఉండి విద్యా సంస్థల్లో పెద్ద పెద్ద ప్రొఫెసర్లుగా పనిచేసే వాళ్ళని కూడా రిటర్న్ పంపించేస్తున్నారు రాదా. ఇప్పుడు ఇమాజిన్ ఒక కట్టడం అనేది కొన్ని రూట్స్ తో కడతారు, కింద ఉన్నవన్నీ తీస్తే అనుకో కట్టడం ఏముంది? బేస్ లేకపోతే ఎలా? డబ్బులు వచ్చేది మన ఇండియన్ స్టూడెంట్స్ వల్ల, కంపెనీస్ నడిచేది మన ఇండియన్ ఎక్స్పర్టీస్ వల్ల, బిజినెస్లు ఇండియన్ స్టోర్స్ పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ నడిచేది ఇండియన్స్ వల్ల. అట్లాగా గ్రీన్ కార్డ్స్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని కూడా నువ్వు తరివేస్తే ఆఖరికి ఏమవుద్ది? పిశాచాలు తిరిగే ఒక పైశాచిక దేశం అవుతుంది అది. ఈగలు దోమలు తోలుకోవాలా, బ్యాక్టీరియా పెరిగిపోయి వాళ్ళు బాగా డ్రగ్స్ తీసుకొని క్రైమ్ రేట్ పెరిగిపోయి వాళ్ళని వాళ్ళే చంపుకునే స్టేజ్కి వస్తుంది డబ్బులు లేక. రైట్. సూపర్ ఉషా, థ్యాంక్ యూ.